వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. వైఎస్ జగన్మోహన్ దగ్గర నుంచి కూడా అంటే అతని పార్టీ నుంచి కూడా అతని సొంత పార్టీ శ్రేణులే ఇప్పుడు బయటకు వస్తున్న వైనం అయితే కనిపిస్తూ ఉంది. అంటే కార్పొరేటర్లే మనం చూసుకుంటే ఒక 12 మంది కార్పొరేటర్లు ఆల్రెడీ బయటకు వచ్చారు. చాలా మంది నేతలు అయితే బయటకు వచ్చి వేరే పార్టీలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు కొంతమంది పెద్ద తలకాయలు కూడా బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. కొంతమంది అయితే ఇప్పటికే ఆల్రెడీ రాజీనామా చేశారు. ఇంకా మేము పార్టీలోకి అంటే అసలు రాజీనామా చేసేస్తున్నాం పార్టీలకే అని కొంతమంది అయితే చెప్పారు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే గనక పెండం దొరబాబు కూడా రాజీనామా చేసేస్తున్నా అని చెప్పారు. పిఠాపురం నుంచి ఆయన టికెట్ కావాలని కోరితే జగన్ ఇవ్వలేదు, వంగా గీత గారికి ఇచ్చారు కాబట్టి ఆయన అలకబూని ఇప్పుడు ఆయన రాజీనామా చేసేశారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా నేను పనిచేస్తాను పిఠాపురంలో అని ఆయన చెప్పడం అయితే జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా ఎంతమంది ఇలా బయటకు వచ్చేసే అవకాశం ఉందంటారు? ఎవరి భవిష్యత్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్ శూన్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అదొక ముగిసిన అధ్యాయం, క్లోజ్డ్ చాప్టర్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన ఉనికి కోసం పోరాటం చేస్తున్నాడు. ఏది ఆయన ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి గొడుగు ఇప్పుడు లేదు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అటు సిబిఐ 12 ఛార్జ్షీట్లలో, ఈడీ 9 ఛార్జ్షీట్లలో దగ్గర 3100 వాయిదాలు ఎగ్గొట్టాడు అని రఘురామకృష్ణరాజు ఒక పెద్ద టేబుల్ వేశాడు. ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడు. కోడికత్తి సీను కేసు కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టాడు. ఏంటంటే అటు ముద్దాయిగా అక్కడ హాజరు కాలేదు, ఇక్కడ సాక్షిగా ఇక్కడ హాజరు కాలేదు. ఇప్పుడు ఆ కేసులన్నీ ఇవాళ ఓపెన్ అవుతున్నాయి. డే టు డే ఎంక్వైరీ బిగిన్ అయింది. తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఏది ఏంటి ఇవాళ ఇదొక సవాల్గా మారింది. న్యాయ వ్యవస్థకే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్థిక నేరాలు ఒక సవాల్ విసురుతున్నాయని పంజాబ్ రిటైర్డ్ డీజీపీ ఒక ట్వీట్ చేశాడు, ప్రకాష్ సింగ్. అసలు ఏ నేరస్తుడైనా 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడా? సిపిఐ నారాయణ ఆశ్చర్యపోయాడు. 10 ఏళ్ళు ఒక నేరస్తుడు బెయిల్పై ఉండటం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఆ పదవిని అడ్డం పెట్టుకుని బెయిల్పై ఉన్నాడు. రేపో మాపో బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? బెయిల్ క్యాన్సిల్ అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తే ఈ పార్టీ ఏంటి? ఎవరు నడుపుతారు? ఇంతకుముందు పాపం చెల్లి ఉంది షర్మిల, అన్న అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉంటే చెల్లె కాళ్ళు కొంకులు కట్టుకుని నడిచింది, పాదయాత్ర చేసింది. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు షర్మిల నిలబెట్టిన పార్టీ ఇది. ఎలా అప్పుడు ఏం జరిగింది డ్రామా? చెంచల్గూడ జైలుకి వెళ్ళేవాళ్ళు, ములాఖత్ జగన్తో కలిసేవాళ్ళు, మరుసటి రోజు షర్మిల యాత్రలో పాల్గొనేవాళ్ళు, నడిచేవాళ్ళు. ఇట్లా చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్డ్గా నడిచింది. ప్రజల్లో సానుభూతి వచ్చింది. ఈ పార్టీని నిలబెట్టింది షర్మిల. ఒక ఆడపిల్ల 3000 కిలోమీటర్లు అన్న జైల్లో ఉంటే తల్లి చెల్లి నిలబడి వాళ్ళు అతన్ని నిలబెట్టారు. మొన్న ఓడిపోయిన రోజే ఏం చేశాడు? కొంతమందితో మీటింగ్ పెట్టుకున్నాడు కదా. మీటింగ్ పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అన్న అందరూ పారిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉండేటట్టుగా లేరని వాళ్ళు వాపోయారు. వాపోతే ఉండేవాళ్ళు ఉంటారు, పోతే వాళ్ళు పోతారు. పార్టీ పెట్టిన రోజు ఎవరున్నారు? నేను మా అమ్మాయి కదా అన్నాడు. వాళ్ళంతా ఒకసారి క్వశ్చన్ మార్క్, ముఖం అంతా క్వశ్చన్ మార్క్ చేశారు. అమ్మ లేదుగా అయ్యా. పార్టీ పెట్టిన రోజు నువ్వు మెమ్మే ఉన్నారు, కానీ వాళ్ళ అమ్మ ఎక్కడుంది? అమ్మని తరిమేశారు. ఆమె గౌరవాధ్యక్షురాలు కదా. పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మని తీసేసి తానే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. అసలు ఏ పార్టీ కన్నా శాశ్వత అధ్యక్షుడు ఉంటాడా? అసలు ఏ పార్టీ అయినా శాశ్వత పార్టీ అని చెప్పగలవా? ఎక్కడున్నాయి పార్టీలు? ఎన్ని పార్టీలు గాలి బొడగల్లాగా పేలిపోయాయి. పవర్ లేకపోతే ఇవాళ ప్రాంతీయ పార్టీ మనగలిగే పరిస్థితి లేదు. అధికారం కోల్పోతే ప్రాంతీయ పార్టీలు ఇవాళ డిజపియర్ అయిపోతున్నాయి. మనం చూసాం, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అయ్యిందన్నాడు కేసీఆర్. టీఆర్ఎస్లో ఆ టీ తీసి పారేశారు, బీ పెట్టుకున్నారు. అక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తా అన్నాడు, కర్ణాటకలో పోటీ చేస్తా అన్నాడు. వాళ్ళందరినీ పిలిపించుకున్నారు. కుమారస్వామి కూడా వచ్చాడు, ఓపెన్ చేశారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, పోరాట యోధుడు అతను. ఎవరు? కేసీఆర్. వాళ్ళ నాన్నని పెట్టుకుని వచ్చినాడు కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి కొడుకని వచ్చినాడు కాదు కదా. స్వయం కృషితో వచ్చాడు, పోరాటం చేశాడు, ఉద్యమాలు చేశాడు. అలాంటి ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకున్న కేసీఆర్ని నేలకేసి కొట్టారు. ఇవాళ అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి? బతుకుద్దా? బట్టగట్టుద్దా? కొట్టుకుంటోంది.
ఏంటి 5 నెలల క్రితం ఆ పార్టీకి నీకులాగానే వాళ్ళకు కూడా 37% ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత వచ్చాయి? 17%. థర్డ్ ప్లేస్. బీజేపీ, కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ మొత్తం ఆక్యుపై చేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నిలబెట్టుకోలేని నడిపే పరిస్థితి లేదు. ఇతను నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టడమే అని అర్థమైపోయింది. అందుకే ఎవరి దారాళ్ళు చూసుకున్నారు. బొత్స సత్యనారాయణ కూడా షర్మిలతో మాట్లాడుకున్నాడు. కాంగ్రెస్లోకి బొత్స కుటుంబం అంతా జరిపోయే పరిస్థితి. అది తెలిసి వెంటనే ఏం చేశాడు? ఎమ్మెల్సీగా అతన్ని ప్రకటించాడు. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణకి ఎందుకు ఇచ్చాడు? బొత్స మీద ప్రేమతో ఇచ్చాడా? ఎక్కడ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్లో చేరిపోతాడో ఒక భయం. భయపడేవాడు పార్టీ ఏమి నడుపుతాడు? భయపడేవాడు నాయకులనేమి కాపాడుకుంటాడు? క్యాడర్నేం కాపాడుకుంటాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతను ఒక ఫోబియాతో ఇవాళ వెలవెల్లాడుతున్నాడు. అమ్మాయి చెప్పింది కదా షర్మిలే, ఏమని? ఒక అద్దం ఏదో పంపింది. అన్న అద్దం చూసుకో, నీ ముఖం నీకు కనపడదు, చంద్రబాబు ముఖం కనపడుతుంది, చంద్రబాబు ఫోబియా నిన్ను పట్టి పీడిస్తోందని సొంత చెల్లె చెప్పిన పరిస్థితుల్లో ఇవాళ చెల్లి ప్రత్యామ్నాయంగా కనపడుతుంది వీళ్ళందరికీ. తెలుగుదేశంలోకి వెళ్ళేవాళ్ళు తెలుగుదేశంకి వెళ్తున్నారు, జనసేనలోకి వెళ్ళేవాళ్ళు జనసేనలోకి వెళ్తున్నారు. మనం చూసాం జీవీఎంసీ మొత్తం ఖాళీ అయిపోతాను. విశాఖలో మీరే చెప్పారు ఎంతమంది? 12 మంది కార్పొరేటర్లా మారింది. ఇంకో 5 రెడీగా ఉన్నారు, రేపొద్దున తెలుగుదేశంలో చేరుతున్నారు. విశాఖ ఖాళీ అయిపోయింది. మరి రేపొద్దున బొత్స సత్యనారాయణ గెలుస్తాడా? అంటే 50 రోజుల క్రితమే ఆయన ఓడిపోయాడు చీపురుపల్లిలో. అంటే అక్కడ యాక్చువల్గా వీళ్ళకి సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి గెలుస్తారు అన్న నమ్మకంతో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పుడు ఇవాళ ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్న నేపథ్యంలో నిన్న నీ బలం, ఇవాళ నీ బలహీనత. ఇది ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుపు అది బలుపు కాదు, వాపు అని కదా. వాపు తీస్తోంది. 151 వాపు తీసింది. ఎంతకు పడింది? 11కు పడిపోయిన పరిస్థితుల్లో దొరబాబు పార్టీ మారాడు. అంతకుముందు మద్దాల గిరి మారాడు. అంతకుముందు కిలారి రోసయ్య మారాడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అదృశ్యం. మామ అల్లుళ్ళు ఎవరు? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కిలారి రోసయ్య, మద్దాల గిరి. కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి ఎక్కడున్నాడు? పార్టీ మారాడు. మొన్న శ్రీకాకుళం మాజీ మంత్రి ఆయన కూడా రాజీనామా చేసేశారు. ఇవాళ అందరూ ఎవరికి వాళ్ళు తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు. ఈ మార్పుల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనమైంది. ఎన్నికల ముందు ఫిరాయింపులే. ఎంపీలంతా తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరాడు. శ్రీకృష్ణదేవరాయలు, సంజీవ్ కుమార్, మాగంటి శ్రీనివాసులు రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి వీళ్ళంతా కూడా తెలుగుదేశంలో చేరిపోయారు. అంతకుముందు మనం చూసాం 3 ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. అంటే ఏంటి? ఇక జగన్మోహన్ రెడ్డితో ఉంటే మునిగిపోతాం. అతను మునిగిపోతున్నాడు. అతనితో పాటు మునిగిపోవడానికి సిద్ధంగా ఎవరన్నా ఉన్నారా? దూకేస్తున్నారు. దొరబాబు ఇవాళ దూకేశాడు, రేపొద్దున ఇంకొంతమంది దూకేస్తారు. మనం చూసి ఎలా జగన్మోహన్ రెడ్డి పార్టీని నిలబెట్టుకోవాలి భయపడుతున్నాడు. పార్టీని నిలబెట్టుకోవటం కోసం, ఉనికి కోసం అతను ఆరాటపడుతున్నాడు. దానికోసమే ఏదో ధర్నాలు ఢిల్లీ పోయి ధర్నా చేసింది దానికోసమే. లేకపోతే రషీద్ వినుకొండ పోయి పరామర్శ అంటాడు, నిన్నేదో విజయవాడ పరామర్శ అంటాడు. ఎక్కడ శవం దొరికితే అక్కడ వాళ్తున్నాడు అన్న పేరు తెచ్చుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కష్టం. అంటే ఇప్పుడు మరి ఆ పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని అస్త్రాలైనా ప్రయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారన్న టాక్ అయితే వచ్చింది. అంటే చేస్తారంటారా చేయరంటారా? మీరు అక్కడ షర్మిల ఉంది కదా, షర్మిలను తీసేస్తే కాంగ్రెస్లో విలీనానికి సిద్ధం అని చెప్పి అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా ఉద్దేశం అదే కదా. ఎందుకు పెట్టాడు ఆ జంతర్ మంతర్ ధర్నా? హిడెన్ ఎజెండా మీరు చెప్పిందే. కాంగ్రెస్లో విలీనం కోసమే ప్రయత్నించాడు. బీజేపీని బెదిరించాలని చూశాడు. అదొక బ్లండర్ మిస్టేక్. అసలు జగన్మోహన్ రెడ్డి వేసేవన్నీ తప్పటడుగులు కాదు, తప్పుటడుగులే. తప్పుల మీద తప్పులు చేయడంలో ఇతను మించినోడు లేడనమాట. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఆ ఇండియా కూటమి పక్షాలన్నీ పక్కన పెట్టుకున్నాడు. అటు ఒక పక్క అఖిలేష్ యాదవ్, ఇంకో పక్క సంజయ్ రౌత్, తంబిదురై, ఆప్, టీఎంసీ వాళ్ళందరినీ పిలిపించుకుంటే ఎవరో వహాబ్ ముస్లిం లీగ్
అతను ఏమన్నాడు, ఇవాళ నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కావచ్చు, నిన్న నువ్వు ముఖ్యమంత్రివి, రేపొద్దున కాబోయే ప్రధానమంత్రి అన్నాడు. ఏమైంది, ఒక్క దెబ్బకి వికెట్ పడిపోతుంది. ఏది మరి నరేంద్ర మోడీ కన్నెర్ర చేస్తే, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేల విడిచి సాము చేశాడు. ఇప్పుడు తను భయపడుతున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్ళింది బలంగా. దానివల్ల ఏది, నువ్వు ధైర్యంగా నిలబడాలి, ముందడుగు వేయాలి, నేను నడుస్తున్నా మీరు నాతో నడవండి అంటే జనం నీతో పాటు వస్తారు. కానీ నాకు భయంగా ఉంది, నా చుట్టూ మీరందరూ కూర్చోండి, నాకు మీరు కాపలా కాయండి అని అఖిలేష్ యాదవ్ని, సంజయ్ రౌత్ని వీళ్ళందరినీ చుట్టూ పెట్టుకుని ఏ సందేశం ప్రజలకు పంపినట్టు? ఢిల్లీ ధర్నా విలీనం కోసం ఇతను సిద్ధం. బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, కానీ వాళ్ళు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. బలంగా ఉండేవాడిని చేర్చుకుంటారు, కానీ బలహీనుడిని ఇంకేమీ చేర్చుకుంటారు. ఇవాళ ఈ మొత్తం ఓట్ బ్యాంక్ షర్మిలకు మారే అవకాశం ఉంది. ఇప్పుడు 2% 40% అవుతుంది, 40% 2% అవుతుంది 5 ఏళ్లలో. అనూహ్యమైన మార్పులు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోబోతున్నాయి. థ్యాంక్ యూ అండి.